హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామ్యాక్స్ దిస్ ఈస్ చందు. సో ఈరోజు ఇందాకే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు మన శేఖర్ భాష గారు. అన్నతో మాట్లాడదాం. సో హాయ్ శేఖర్ భాష గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మహా టీవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిగ్ థ్యాంక్స్. మీరందరి ఇంటర్వ్యూస్ చాలావే నన్ను బిగ్ బాస్లో పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ మేము చాలా అంటే లైక్ ఫస్ట్ 1 వీక్ అయితే మీ కామెడీ టైమింగ్ వాస్ అల్టిమేట్ సార్. చెప్తున్నాను కదా, మీరు వేసిన ఒక్కొక్క పంచ్ భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ నామినేషన్ టైంలో కూడా నేను డిసప్పాయింట్ అయ్యానండి యాక్చువల్గా. మీరు అంటే బయటకు వచ్చిన తర్వాత నేను కాసేపు సపరేట్గా పెడతారు కదా, ఆ పెట్టిన టైంలో నాకు టీవీ ఉంటే యూట్యూబ్ కనెక్ట్ చేసుకొని చూస్తున్నా. నేను వేసిన ఒక 100 ఉంటే బయటకు వచ్చిన ఒక 10 ఉన్నాయి. సో అది కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది. ఇందు మూలంగా మహా టీవీ వేదికగా నేను బిగ్ బాస్ని అడుగుతున్నాను, ఆ ఫుటేజ్ కూడా పంపిస్తే జనాలు ఎంజాయ్ చేస్తారు సార్, ప్లీజ్. సో యాక్చువల్లీ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే నామినేషన్ టైంలో కూడా మీరు ఐమ్ బ్లైండ్ అని చెప్పి ఒక కన్ను తెరిచి చూస్తారు. దట్ వాజ్ అమేజింగ్ అనమాట. అండ్ వాట్ వాజ్ యూర్ ఫీలింగ్ లైక్ నాగార్జున గారు నిన్న మీకు మంచి న్యూస్ చెప్పారు, అప్పుడు ఎలా అనిపించింది? మీరు హౌస్లో ఉన్నారు, దట్ యూ డోంట్ ఈవెన్ నో వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ కదా, ఎలా అనిపించింది? 2-3 రోజుల నుంచి చాలా గిల్టీగా ఉండే. కరెక్ట్గా ఎవరైనా కూడా ఆ టైంలో ఉండాలి, కానీ నేనేంటంటే మా ఆవిడే నన్ను బలవంతంగా పంపించింది, వెళ్ళాల్సిందే అని చెప్పి. వచ్చినా కూడా నాకు మనసులో ఎక్కడో తనతో లేనే, ఈరోజా రేపా ఎప్పుడు జరుగుతుంది ఇదే ఉండే మనసులో. ఏమి చేయలేని పరిస్థితి. చేయగలిగిందల్లా ఏదైనా ఉంటే ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళడమే. సో ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే నేనే వెళ్తాను అని చెప్పి కూడా చెప్పాను హౌస్మేట్స్కి. సో ఫైనల్లీ ప్రేమతోనే పంపించారు వాళ్ళు. సో మీరు రావడానికి కారణం ఏదైనా ఉందా, లేదు జెన్యున్గా బయటకు వచ్చారని మీరు అనుకుంటున్నారు? లేదు, జెన్యున్గా నేనే బయటకు వచ్చాను. ఓకే. కానీ అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి. చాలామంది ఎవరైతే నా మీద ఆశలు పెట్టుకున్నారో, నేను అంతసేపు ఉండలేకపోయాను. దానికి కారణం ఏంటంటే బిడ్డ పుట్టాడు, వాడిని చూద్దామని ఒక తపన ఉంది. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కూడా అక్కడ నాకు కొంచెం ప్రాబ్లం అయింది. సో ఇంకెక్కువ రోజులు అక్కడ సర్వైవ్ కాలేకపోతుండే నేను. అది. సో హౌస్లో కంటెస్టెంట్స్ గురించి ఏం చెప్తారు? లైక్ ఏదైనా గ్రూప్స్ ఫామ్ అయ్యి ఉన్నారా, లేదు అంటే ఎవ్రీ ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తున్నారా, లేదు గ్రూప్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోయాయి? ఆల్రెడీ గ్రూప్స్ ఉన్నాయి. రాగానే మాకు అర్థమైంది ఏంటంటే, కొంతమందికి, నాకు నబీల్కి అండ్ ఇంకొంతమందికి ఫ్రెండ్స్కి, సో ఆల్రెడీ ఒక ఫ్యామిలీ రెడీగా ఉంది, మనం ఆ ఫ్యామిలీ గెస్ట్గా వచ్చామన్నట్టుగా అనిపించింది. దానికి కారణం కూడా వాళ్ళని తప్పడానికి ఏం లేదు, వాళ్ళు కావాలని గ్రూప్స్ చేశారని కూడా అన్న. వీళ్ళందరికీ ఒకరికొకరు ముందే తెలుసు. సీరియల్స్లో పనిచేసే ఒక 5-6 మంది బ్యాచ్, వాళ్ళందరికీ ఒకరికొకరు తెలుసు. నిఖిల్, ఇంకా యశ్వి, ప్రేరణ అండ్ నైమిక. సో వీళ్ళందరికీ ఒకరు, తన పేరేంటి, మన విష్ణుప్రియ కూడా తెలుసు. అందరికీ ఒకరికొకరు తెలుసు. బట్ విష్ణుప్రియ అందరితో కలిసేది, కానీ బట్ ఒక బ్యాచ్ వీళ్ళు ఫామ్ అయ్యి అలా ఒక ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. అది కొంత నబీల్ నాతో అప్పుడప్పుడు షేర్ చేసుకుంటున్నాడు, ఏంటో మనం వేరే ఫ్యామిలీకి గెస్ట్గా వచ్చిందో లేదో అది బిగ్ బాస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ మహా టీవీ. థ్యాంక్ యూ సో మచ్.